వెల్కమ్ టు టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని తొరగల్ గల తోటలో ఉన్నాం. ఔషధ మొక్కల గల తోటలో ఉన్నాం. ఇక్కడ కిడ్నీకి, బీపీ, షుగర్ తదితర వ్యాధులకు సంబంధించిన ఏదైతే వ్యాధుల గ్రస్తులు ఉన్నారో వారి కోసం ఇక్కడ ఆయుర్వేద ఔషధ మొక్కలు పెంచడం జరుగుతుంది. ఇక్కడ ఈ మొక్కలను పెంచి దానికి సంబంధించిన మొక్కలతో వచ్చిన రసాన్ని అన్ని ఆయుర్వేదం కలిపి ఇక్కడ వ్యాధిగ్రస్తులకు గత కొన్ని సంవత్సరాలుగా రసంతో పాటు మందు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మందు తయారు చేసి ఇస్తున్నారు. ఈ ఔషధ మొక్కలు ఎన్ని రకాల మొక్కలు కలుపుతున్నారు, అసలు ఇంతవరకు ఎంతమంది ఈ అనారోగ్యాల నుంచి ఆరోగ్యంగా బాగుపడ్డ సందర్భాలు ఎట్లా ఉన్నాయి, ఎంతమంది వస్తారు, అసలు ఎట్లా ఉంది పరిస్థితి, ఇక్కడ మొక్కలు వీరే పెంచి వీరే మందు తయారు చేసి ఇస్తున్నారు. అసలు ఎన్ని రోజులకు ఈ వ్యాధి నయమవుతుంది, అసలు పూర్తి విశేషాలు ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం. మన మధ్యన బాల నరసయ్య గారు ఉన్నారు. పూర్తి వివరాలను అసలు ఎప్పటి నుంచి ఈ వైద్యం మీరు ప్రారంభించారో పూర్తి వివరాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. అది మీరు ఎప్పటి నుంచి ఈ మొక్కలను పెంచి మీరు ఈ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్నారు, దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ ఔషధ మొక్కలు అనేటివి పెంచుతున్నాము. దాదాపు 80 రకాలకు పైగా మేము పెంచి అడవుల నుంచి సేకరించి వాటిని ఇక్కడ కల్టివేషన్ చేసుకొని మేము ఎవరైతే రోగులు ఉన్నారో చిన్న చిన్న వ్యాధుల కానుంచి దాదాపు పెద్ద వ్యాధుల వరకు కూడా మేము అవగాహన కల్పిస్తూ వాళ్లకు మందు తయారు చేసి ఇస్తున్నాము. 10 సంవత్సరాల నుంచి ఈ నల్గొండలో మేము చేస్తున్నాము. చాలా మంది రోగులకు ఇచ్చినాము. కిడ్నీ స్టోన్స్కి అయితేనేమి, మామూలుగా పెరిగిన క్రియాటిన్కి అయితేనేమి, సోరియాసిస్కు, గ్యాంగ్రీన్కు, మానని పుండ్లకు, కొవ్వుగడ్డలకు, తల సమస్యలకు, థైరాయిడ్కి, అస్తమా లాంటి వ్యాధులకు, ఇవన్నీ వాపులకు, కాళ్ళ మంటలకు, తిమ్మిర్లకు, రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి, వాతానికి, ఈ విధంగా అన్నిటి మీద మేము న్యాచురల్గా సహజ సిద్ధంగా మొక్కలను సేకరించి వాటి ఆకులతోనూ, వేర్లతోనూ, బెర్రలతోనూ మేము తయారు చేసి ఇస్తున్నాము. చాలా మందికి ఈ మా ప్రకృతి వైద్యంతోని చాలా మందికి నయమైంది. ఎంతో ఆదరణ మాకు ఇక్కడ ఉంది. 10 సంవత్సరాల నుంచి ఎలాంటి ఫెయిల్యూర్స్ కానీ ఇతరత్ర సమస్యలు కానీ మాకు లేవు. ఇక్కడ సహజంగా పెరిగే మొక్కలని అవగాహన కల్పిస్తూ వాళ్లకు తర్వాత మందుని తయారు చేసి మేము ఇస్తున్నాము. మంచి ఆదరణ ఉంది. ఆ రోగులు కూడా ఇక్కడ వాడి చాలా నయమవుతున్నారు. అసలు ఈ మందును మీరు ఏ విధంగా తయారు చేస్తారు, లేదా ఎప్పటి నుంచి మీరు ఈ తయారు చేసి అమ్ముతున్నారు? అసలు మీరు మీ తల్లిదండ్రులు ఏమన్నా ఈ ఆయుర్వేద ఔషధాలు తయారు చేసిందా, లేకపోతే మీ నుంచి మీకు ఆలోచన వచ్చిందా? మా తాతగారు కొన్ని ఆయుర్వేద మొక్కల మీద గాయానికి అలాగే వాతానికి ఇచ్చేది. తర్వాత మా నాన్నగారు కొద్దిగా నేర్చుకొని తేలు కాటుకు, పాము కాటుకు, షడాపు అని, గాయాలకని, 2 గజ్జి అని, సర్పి మొదలగు వాటికి ఇచ్చేది. అతను ఇంట్లో చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉచితంగా సేవ చేసేవాడు. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉంది. 10 ఏళ్ళ నుంచి నేను ఆ వైద్యాన్ని ఎంచుకొని ఇదైతే బాగుంటుందని చెప్పేసి అడవుల వెంట పరిగెత్తి మొక్కలు తెచ్చుకునే కంటే మేమే కల్టివేషన్ చేసుకొని వాటిని ఒక మొక్కను 10 మొక్కలుగా ఏర్పాటు చేసుకుంటూ ప్రజలకు అందియాలనే ఆలోచన వచ్చింది. దాంతో మేము ఇంకా కొంచెం డెవలప్ చేసి ఇక్కడ ఒక 5 ఎకరాలలో వివిధ రకాల మొక్కలను పెంచుతూ వాటి రసాలను, ఏర్లను అన్నిటిని ఉపయోగిస్తూ మేము ఇంకా కొంచెం పురోగతి మొదలు పెట్టినాము. మిషన్ల ద్వారా కూడా మేము మందులు తయారు చేసి ఇస్తాము. ఆయుష్ ద్వారా కూడా మేము అప్రూవల్ తీసుకొని ఇంకా ఎక్కువ మందికి మేము ఇచ్చేలాగా మేము తయారవుతున్నాము. అంటే ఇప్పుడు ఏదైతే మీరు వ్యాధిగ్రస్తు షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, వీరికి మీరు ఇక్కడనే టెస్ట్ చేస్తారా, లేకపోతే వారు ల్యాబ్లో టెస్ట్ చేసుకుని వస్తే దాన్ని బట్టి మీరు ఇక్కడ ఔషధం ఇస్తారా? ఎవరైతే వ్యాధిగ్రస్తులు అనుకున్నారో వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చిరో వాళ్ళు
తమ తమ ఏరియాల్లో ఉన్న డయాగ్నోసిస్ సెంటర్లలో టెస్టులు చేసుకొని వచ్చినట్లయితే ఆ రిపోర్టును బట్టి మేము బీపీకి కానీ థైరాయిడ్కి కానీ కిడ్నీ స్టోన్స్కి కానీ మందు ఇవ్వడం అనేది జరుగుతుంది. సోరియాసిస్కు గాయానికి మాత్రం మేము చూసి ఇస్తాము. దానికి ఎట్లాంటి టెస్టులు ఉండవు. మనకు విజువల్ కనబడుతుంది కాబట్టి దానికి మందు తయారు చేసి ఇస్తాము. అది మంచి రిజల్ట్ ఉంటుంది. ఎలాంటి సోరియాసిస్ అయినా ఎలాంటి గాయమైనా కానీ తొందరగా తగ్గుముఖం, నేచురల్ గా తగ్గుముఖం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గుతుంది. రైట్. ఇప్పుడు ఏదైతే వ్యాధిగ్రస్తులు బీపీ, షుగర్, థైరాయిడ్ వీళ్ళు దాదాపు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతుంటారు. మరి మీరు ఇచ్చిన మందులతోటి మరి ఆ మందులు కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే మీరు ఇచ్చే మందు ఈ ఔషధమే వాడాలన్నా? కొన్ని సందర్భాలలో దాని తీవ్రతను బట్టి ఎక్కువగా తీవ్రత ఉన్నట్లయితే 2 మందులు కంటిన్యూ చేసుకోవచ్చు. 2 మందులు కంటిన్యూ చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. అది తగ్గుతున్న కొద్దీ దాని డోస్ అనేది తగ్గించుకొని ఏదైతే ఇదివరకు వాడుతున్నామో ఆ మందును ఇప్పుడు మేమిచ్చే మందును కూడా కంప్లీట్ గా బంద్ చేయవచ్చు. డైట్ కంట్రోల్ చేసుకుంటూ మనము ఆహార నియమాలు పాటిస్తూ పూర్తిగా వ్యాధిని నయం చేసుకోవచ్చు. రెండు రకాల ఔషధములు కలిపి వాడినప్పటికీ కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఏ దానికి అదే పనిచేస్తుంది కాబట్టి ఏకదమ్మున ఒక్కసారే మందులను విసర్జించకుండా నెమ్మదిగా తగ్గిస్తూ మనం ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఏదైతే మీ దగ్గరకు వచ్చిన వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి మీరు ఈ ఆకులు, చెట్లు, దీనికి సంబంధించిన రసాలు వాడాలని చెప్తారా, లేకపోతే మీరే లైవ్ లో మందు తయారు చేసి వారికి ఔషధం ఇస్తారా? కొన్ని సందర్భాలలో ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళ చేతనే చెట్ల యొక్క ఆకులను వాటిని సేకరించి వాళ్ళతోనే తయారు చేసి వాళ్ళకు మందుగా ఇస్తాము. వాళ్ళ కంటి ముందే మనము ఈ వ్యాధికి ఈ చెట్టు పనిచేస్తుందని వాళ్ళకు చెప్తూ కొన్ని రహస్యకరంగా కూడా ఉంటాయి, అవి కలుపుతూ మేము వాళ్ళకి మందుని తయారు చేసి ఇస్తాము. ఇది నేచురల్గా ఉంటుంది, నమ్మదగినదిగా ఉంటుంది. దీంట్లో సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళకు నమ్మకం కలిగే విధంగా మేము వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళకు మందు తయారు చేసి ఇస్తాము. అసలు ఈ ఆయుర్వేదకు సంబంధించిన మందులు ఎన్ని రోజులు వాడాలి, దీనికి ఏమైనా పథ్యం ఉంటుందా, అసలు ఎట్లా వాడాలి, ఏ విధంగా వాడాలి, అసలు దీని ధర ఎట్లా ఉంటుంది, సామాన్యులకు అందుబాటులో ఉంటుందా? ఇది ఆకు మందు డైరెక్ట్ గా పసరు తీసేయడం వల్ల బాగా పనిచేస్తుంది. ఆ విషయానికి సంబంధించిన మందులు ఇందులో వాడరు, చెట్లు వాడరు. కానీ ఈ మందు వల్లనే ఏ సైడ్ ఎఫెక్ట్, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు రాదు. తొందరగా కొద్ది కాలంలో గాయం కానీ ఏదైనా వ్యాధి కానీ తగ్గుతుంది. అంటే దీర్ఘకాలికంగా ఉండే వ్యాధుల మీద అయితే ఉపశమనం ఉంటుంది, అంత తీవ్రత అనేది ఉండదు. కొంచెం తగ్గుముఖం పడుతుంది, మన పని మనం చేసుకోవచ్చు. ఇక్కడ శరీర భాగాలను అలైన్మెంట్ చేస్తూ కూడా ఈ మందును ఇచ్చినప్పుడు అది బాగా పనిచేస్తుంది. దీంట్లో పంచకర్మ సంబంధించిన ఆయిల్ సంబంధించినవి కూడా వాడుతుంటాము. వాళ్ళకు మంచి రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ఇది న్యాచురల్ గా అందరూ వాడవచ్చని మేము కోరుతున్నాం. అసలు ఎన్ని రోజులు వాడాలి, దీనికి ఏమైనా కోర్సు ఉంటుందా, లేకపోతే ఒక నెల 2 రోజులు వాడి వదిలిపెట్టవచ్చా, లేకపోతే కంటిన్యూ చేయాలన్నా? కొన్ని రకాలను బట్టి, కొన్ని వ్యాధులను బట్టి 3 రోజులు వాడేది ఉంటాయి, 1 రోజు వాడేది ఉంటుంది, నెలకు 1 రోజు వాడేది ఉంటుంది, 40 రోజులు అంటే మండలం దినం వాడేది ఉంటుంది, 90 రోజులు వాడేది ఉంటుంది. ఎన్ని రోజులు వాడినా కానీ పథ్యం అనేది ఆహార నియమాలు పాటిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఆహార నియమాలు పాటించినప్పుడు మనకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు, కానీ ఆ వ్యాధి అనేది తొందరగా తగ్గుముఖం పట్టదు. ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ మొక్కలు పెంచుతున్నారు, ఈ తోటలో ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు, అసలు ఇవి ఇక్కడ దొరుకుతాయా, లేకపోతే సామాన్యులకు ఒకవేళ మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళకు మీ దగ్గర దొరుకుతాయి చేసుకోమని వాళ్ళ సలహాలు సూచనలు చేశారా? అంటే ఇక్కడ మొక్కలు దాదాపు 80 పైనుంచి, అంటే గుర్తుపట్టేటివి ఖచ్చితంగా ఉన్నవి 80 మొక్కలు చెప్పొచ్చు. కానీ గరిక, కుప్పింట, ఉసిరి, నేల ఉసిరి అనేది ఇట్లా ఉన్న చిన్న చిన్న మొక్కలు, పెరటి మొక్కలు చాలా ఉంటాయి. అవి ఒక 40-50 రకాలు ఉంటాయి. దాదాపు 200 పైచీలకు మొక్కలను మనం గుర్తుపట్టవచ్చు. ఈ 200 రకాల మొక్కలను కూడా మన ఆరోగ్యంలో ఒక్కొక్కటి ఎక్కువ కీలక పాత్ర పోషిస్తుంటది. అయితే కొందరు రాలేని వాళ్ళు మాకు ఇది చెప్పండి అని ఫోన్ చేస్తుంటారు. వాళ్లకు మేము
ఈ పిప్పంటికి ఇది వాడుకోండి, తలనొప్పికి ఇది వాడుకోండి, జ్వరం వస్తే టైఫాయిడ్కి ఇది వాడుకోండి, తీవ్రమైన జ్వరం వస్తే ఇలా వాడుకోండి అని సలహాలు కూడా ఇస్తుంటాము. మేము కొన్ని గతంలో కూడా కొన్ని యూట్యూబ్లో వీడియోలు పెట్టడం జరిగింది. మాకు ఫోన్లు చేస్తుంటారు ఒక్కొక్క దగ్గర నుంచి, అరే మీరు చెప్పిన వీడియో వల్ల మాకు చిన్నగా 5 mm 6 mm ఉన్న రాళ్ళు సైజులో ఉన్న రాళ్ళు మీ సలహా ప్రకారం వాడితే అవి పడిపోయినాయి, థైరాయిడ్ తగ్గింది, తలనొప్పి తగ్గింది, మాకు ఏం చేయాలో తోచని పరిస్థితిలో మీ వీడియో మాకు ఆసరైందని చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళు మా యొక్క ఫోన్ నెంబర్ కూడా కొంతమంది ఫోన్ చేస్తుంటారు, సలహాలు ఇస్తుంటాము. మీకు చేసుకోలేని వీలు ఉన్నట్లయితే మా దగ్గర ఇవ్వండి, మేము దాని మీద అవగాహన కల్పిస్తూ మీకు మందుని తయారు చేసి ఇస్తామని చెప్తుంటాము. ఇప్పటి వరకు మీరు ఎంతమందికి మంది ఇచ్చారు, ఎంతమంది దీన్ని ఉపశమనం పొందారు ఈ వ్యాధుల నుంచి? వారు ఏ విధంగా మీ దగ్గరకు వచ్చి మీ మందుడు వాడడం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నా, దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది అనేది వచ్చిన సందర్భాలు ఉన్నాయి? మీకు చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఈ సరౌండింగ్ ఏరియాలో, ఈ కనగల్లు మండలం ఏరియాలో, నల్గొండ మండలం ఏరియాలో చాలా మంది వాడినారు. ఇక్కడ డిపార్ట్మెంట్లలో కానీ, ఆర్టీసీ వాళ్ళే కానీ, వివిధ రకాలైన డిపార్ట్మెంట్లలో చాలా మంది వాడినారు. చాలా మంది మమ్మల్ని గుర్తుపడతారు. ఈ మా యొక్క సుగంధి హెర్బల్స్ అని పేరు చెప్తే వీళ్ళ దగ్గర క్వాలిటీగా ఇది దొరుకుతుంది, కిడ్నీ రాళ్ళకి వీళ్ళు ఫేమస్, గాయానికి ఫేమస్ అని అంటుంటారు. కిడ్నీ రాళ్ళు దాదాపుగా ఇక్కడ 10,000 మంది దాకా మేము ఈ సరౌండింగ్ ఏరియాలో ఇచ్చుంటాము. దానికి గతంలో అయితే చాలా రికార్డ్స్ పెట్టుకున్నాము. అయితే అందరికీ నోటెడ్ అయిపోయింది. ఒకరి నోటి ద్వారా ఇంకొకరికి తెలుసుకోవడం, వాళ్ళు వచ్చి మందు వాడడం, సహజ సిద్ధంగా వాళ్ళ యొక్క కిడ్నీలలో పేరుకుపోయిన రాళ్లను విసర్జించుకోవడము, హ్యాపీగా ఫీల్ అవ్వడం చాలా మందిని మేము విన్నాము. రాళ్ళు కూడా పట్టుకొచ్చి చూపించేవారు. ఒక దాదాపు 20-25 mm సైజు రాయి కూడా వాళ్ళు పద్ధతి బాటిల్లో డబ్బాలలో పెట్టుకొని మాకు చూపించిన రోజులు చాలా ఉన్నాయి. ఈ సరౌండింగ్ ఏరియాలో అంటే కనగల మండలం, ఇక్కడ ఎర్రబెల్లి, చిట్యాల వరకు, చౌటపల్లి వరకు కూడా చాలా మంది వాడినారు. మేము శరీరంలో ఉన్న కొవ్వుగడ్డలకు కూడా సహజ సిద్ధంగా రణపాలతో వైద్యం చేసినాము. వాళ్ళతోనే సేకరించి రణపాల వాళ్ళతోనే ఉడికించి రసం తీసి దాని పొడిని గాయానికి కట్టుకున్న తర్వాత వాళ్ళు ఒక 2-3 నెలల్లో కొవ్వుగడ్డలు అనేది కరగడం చూసి మేము వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు. అట్లాంటి మంచి రెమెడీస్ ఈ ఆయుర్వేద మొక్కలలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహజ సిద్ధమైన మొక్కలను ఉపయోగిస్తూ మనం కొద్ది కాలంలోనే చిన్న రోగాల నుండి బయటపడొచ్చని ఒక మంచి మీ ఆయుర్వేదాన్ని ఆచరించి మంచి ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాను. రైట్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీపీ, షుగరు, కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారితో పాటు థైరాయిడ్స్ కూడా మీరు బాగు చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఇతర జబ్బులు, గుండె జబ్బులు కానీ ఇతర జబ్బులు కానీ వారికి ఏమన్నా మీరు ఈ మందులు ఇచ్చితే తక్కువ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు గుండె జబ్బులు అంటే దాదాపుగా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్లనే ఈ గుండె జబ్బులు అనేవి వస్తాయి. ఈ కొవ్వు పేరుకుపోయిన దాన్ని టెస్ట్ ద్వారా, కొలెస్ట్రాల్ టెస్ట్ ద్వారా మనం గమనిస్తాము. దాన్ని చూసి మీరు ఇది వాడండి, ఈ ఫలానా జ్యూస్ వాడండి అని చెప్తాము. అయితే ఆ జ్యూస్ వాడడం వల్ల కొద్ది కాలంలో వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. శరీరంలో కొవ్వు తగ్గడం, ట్రైగ్లిసరైడ్స్ తగ్గడము, లావుగా ఉన్న వ్యక్తి కొంచెం సన్నబడటము, ఫ్లెక్సిబుల్ కావటం అనేది జరుగుతుంది. నేచురల్ గా ఉంటే మన రణపాలతో కూడా దాదాపు 40 రకాల రోగాలు తగ్గిపోయండి. ప్రతి వ్యాధిలోనూ రణపాల రసం అనేది వాడిపిచ్చి చూసినాము. కాబట్టి మంచి రిజల్ట్ ఉంది. ఇది ఒక యజ్ఞం లాగా, ఒక రీసెర్చ్ లాగా మేము చేస్తున్నాము. వాళ్ళకి అవగాహన కల్పిస్తూ దాని మీద పోరాటం చేస్తున్నాం. వ్యాధుల మీద న్యాచురల్ గా సహజ సిద్ధంగా తగ్గించుకోవచ్చు. రణపాల దాదాపు 40 రోగాలకు మంచి పని చేస్తుంది. అల్సర్ని తగ్గిస్తుంది, కిడ్నీలలో రాళ్ళను బెగురుతుంది, నెఫ్రాన్స్ క్లియర్ చేస్తుంది, శరీరంలో రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వుగడ్డలను సైతం కరిగిస్తుంది, అల్సర్ ప్రాబ్లం తగ్గిస్తుంది, హెవీగా జలోదరము అట్లాంటి ఏమన్నా సమస్యలు ఎక్కువగా ఉంటే ఈ రణపాల జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందండి. దాన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు, ఆకులు నమలొచ్చు,
దాన్ని రసాన్ని ఉడికించి కూడా మనం వాడుకోవచ్చు. అసలు ఈ కోర్సు ఎన్ని రోజులు వాడితే ఈ వ్యాధులు నయమవుతాయి? దీనికి ఒక 3 నెలలు వాడాలన్నా 6 నెలలు వాడాలన్నా? అసలు ఎట్లా నెల రోజులు వాడితే సరిపోద్దా? దీన్ని దీర్ఘకాలికంగా వాడాలన్నా లేకపోతే కొన్ని రోజులు వాడితే జబ్బులు నయమయ్యే పరిస్థితి ఉందా? ఈ ఆయుర్వేదం అనేది నాటు మందు, ఆయుర్వేదము ఇదంతా కూడా అవి చెట్ల నుంచి మనం ఒక్కొక్క స్టెప్ వైజ్ గా తయారు చేసుకున్నదే. ఇది ఏ వ్యాధికైనా సరే నిరంతరము లాంగ్ టైం వాడేది కాదు. ఔషధం అనేది కొన్ని రోజులు వాడి విసర్జించి మళ్ళీ అది ఏమైనా శరీరంలో ఉంటే ఇంకా కొన్ని రోజులు వాడాల్సి ఉంటుంది. ఆహార నియమాలు పాటిస్తూ కొన్ని రోజులే వాడాలి. ఒక నెలసరి సరిగ్గా రాలేదు అనుకోండి, దానికి ఒక 10 రోజులు 15 రోజులు మందు వాడితే సరిపోతుంది. ఒక్కొక్కసారి నా వేడి తత్వాన్ని బట్టి 2-3 రోజులకే మెన్సెస్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మందిలో ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ రోగాన్ని బట్టి దాని తీవ్రతను బట్టి మందు వాడాల్సి వస్తుందని చెప్తారు. అంతేనా? 1 రోజు 2 రోజులు 3 రోజులు అట్లా ఒక్కొక్క రోగాన్ని బట్టి. నొప్పి కడుపులో ఉన్న నొప్పికి ఒక 3 రోజులు, థైరాయిడ్కి ఒక 2 నెలలు, రాళ్ళకి ఒక నెల 15 రోజులు, బీపీ లాంటి సమస్యలకు ఒక 2 నెలలు ఇట్లా వాడాల్సి వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది. దాని ఆహార నియమాలతో వాడాలి, మంచిగా ఉంటుంది. రైట్. చివరిగా ఏదైతే ఇప్పుడు సమాజంలో ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా తింటున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా ఇప్పుడు ఇంటింటికి ఒక వ్యాధిగ్రస్తుడు అవుతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ఇంట్లో మాత్రం ఒక 5గురిలో 3గురికి మాత్రం షుగర్ వ్యాధి అన్నా బీపీ అన్నా ఇది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అసలు ఇలాంటి వ్యాధిగ్రస్తులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మన జీవన శైలి మారాలండి. మొదటగా మన పెరటి తోటల్లో ఈ ఔషధ మొక్కలు అనేవి పెంచుకోవాలి. దాదాపు ఒక 10 నుంచి 20 మొక్కలు మన పెరటి తోటలో ఉన్నట్లయితే దాదాపు వ్యాధులు మన ఒంటింట్లోనే తగ్గించుకోవచ్చు. వాటిని ఎక్కువగా తీవ్రంగా వాటిని పెరిగేంత వరకు మనకు అవసరం లేదు. ఒక చిన్న గాయం అయిందనుకోండి, దానికి భూకరలం అంటాము, గాయపాకు అంటాము, దాన్ని తీసుకొని మనం కొద్దిగా నలిచి అక్కడ పెట్టినట్టయితే కొంచెం మంట మంటుంది, గాయం మానిపోతుంది. అలా కాకుండా దాన్ని ఏమవుతుందో అని చెప్పేసి పెంచి పెద్ద చేసుకొని దాన్ని ఒక మానని పుండుగా, క్యాన్సర్గా కూడా దాన్ని డెవలప్ చేస్తున్నాం మనం. అంటే మనకాన్నే ఉంది అంతా. మన పెరటి తోటలో ఉన్న కుప్పింట, గాయపాకు, గడ్డి చేమంతి లాంటివి, నేలవేము, నేల ఉసిరి ఇట్లాంటి మొక్కలు ఉన్నాయి. షుగర్ని కంట్రోల్ చేస్తాయి అవి. వాటిని నిత్యం ఒక ఆకు తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్న షుగర్ కంట్రోల్ అవుతుంది, ప్యాంక్రియాసిస్ మంచిగా పనిచేస్తుంది. మామిడి తొనలు తిన్నట్లయితే శరీరంలో షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇట్లా అనేక మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇళ్లలో ఒక చిన్న తోట ఏర్పాటు చేసుకోవాలి. గోడ పక్కన ఒక 10 మొక్కలు పెట్టేలాగా సందు వదిలిపెట్టి దాంట్లో మొక్కలు పెంచుకొని నిత్యము ఆరోగ్యంగా ఉండేటట్లు మనము ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచండి, పెద్ద చెట్లను కూడా పెంచండి. ఇంటికి ఒక చెట్టు, మర్రి, రావి, తుమ్మ, జువ్వి అట్లాంటిది ఒక పెద్ద చెట్టు ఏర్పాటు చేసుకుంటే మనం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. చిన్న పెరటి తోట మొక్కల వల్ల మనకు మామూలుగా అయ్యే గాయాల కాడి నుంచి జలుబు, సర్ది, దగ్గు, ఆయాసము, జ్వరము ఇట్లాంటి వ్యాధుల నుంచి కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఔషధ మొక్కలను పెంచుకోండి, అవగాహన కల్పించుకోండి. వాటిని అప్పుడప్పుడు వాడుతూ మనం రోగాలను పడకుండా మనము ఎంతో ఉత్సాహంగా ఉంటూ మన పనులని సమయం వృధా కాకుండా చేసుకోవచ్చు అని నేను భావిస్తూ ఇది మీకు తెలియజేస్తున్నాను. మొక్కల వల్ల అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. రోగాలను నయం చేసే అద్భుతమైన పని చేస్తుంది మొక్కలు. కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచుకొని మొక్కల మీద అవగాహన చేసుకుంటే చాలా అద్భుతంగా మనం దాని ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు. అదేవిధంగా ఇలాంటి రోగస్తులైన బీపీ, షుగర్, కిడ్నీ, థైరాయిడ్స్ లాంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా మందు దానికి సంబంధించిన వివరాలు, ఏ విధంగా వాడాలి, ఎట్లా వాడాలి, ఏ విధంగా తగ్గించుకోవాలనే విషయాలను వారి ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద పెడతాం. మీరు ఎవరైనా మీకు ఇబ్బంది, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇతనికి ఏదైతే బాలయ్య గారు ఉన్నారో వారికి మీరు ఫోన్ చేసి మీ సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. రోగం ఏ విధంగా నయం చేసుకోవాలి, ఏ విధంగా మేము ముందుకెళ్ళాలనే విషయాలను కూడా మీరు పూర్తి వివరాలను వారితో అడిగి తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ నెంబర్ను మేము కింద వీడియో కింద పెడతాం. ఆ నెంబర్ను చూసి వారికి ఫోన్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం.